శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సువర్చలా సమేత పంచవక్త్ర సుందర హనుమతే నమః. మేరు పర్వతమునకు నైరుతి దిగ్భాగమున గంధమాదనము అను పర్వతము కలదు. ఆ పర్వతము సర్వ విధములగు వృక్షములతోనూ చిత్ర విచిత్రములైన గైరికాది ధాతువులతోనూ బంగారు అరటి చెట్లతోనూ నిండియుండును. ఆ శైలముపై మహామునులు ఆశ్రమములు నిర్మించుకొని తపస్సు చేసుకొనుచుందురు. అచ్చట సుగంధభరితములగు పుష్పవృక్షములు మధురములగు ఫలవృక్షములు గలవు. అవి సమస్త ఋతువులయందు ఫలపుష్పముల నొసగుచుండును. ఆ గిరిపై సింహ శరభ మృగాదులు జాతివైరము లేకుండా అతి మైత్రితో సంచరించుచుండును. గంధమాదన పర్వతాగ్రము నుండి సెలయేరులు వెండి తీగల వలె మెరయుచు క్రిందకు ప్రవహించుచుండును. సర్వ ప్రాణులకు సుఖమును కలిగించు చల్లని మలయమారుతముతోనూ గంధర్వుల క్రీడాగృహంబులతోనూ నారికేళ మామిడి నిమ్మ అరటి పనస నేరేడు ఖర్జూర దానిమ్మ ద్రాక్ష మొదలగు ఫలవృక్షములతోనూ సుఖపికాది పక్షులతోనూ కలకలలాడుచుండును. ఆ గంధమాదన పర్వత గుహయందు హనుమంతుని కొరకు విశ్వకర్మ మహేంద్రుని ఆజ్ఞతో సువర్ణమయ రత్నశాలను నిర్మించెను. దాని వైశాల్యము 10 యోజనములు. ఆ గృహమందు సువర్ణమయ స్తంభములు గలవు. మరియు అందు ముత్యములు ఇంద్రనీలమణులు పగడములు పద్మరాగములు మరకతములు మాణిక్యములు వైడూర్యములు మొదలగు వానితో చెక్కబడిన గారుత్మతాది రత్నశాలలు విరాజిల్లుచుండును. అట్టి మహత్తర సౌందర్య నిధానమగు రత్నశాల యందు హనుమంతుని ధర్మపత్నియకు సువర్చలాదేవి తపస్సు చేసుకొనుచు తన పతిరాకకు ఎదురు చూచుచుండెను. హనుమంతుడు గంధమాదన పర్వతమునకు జనుచున్న వార్త అయోధ్యాపుర ప్రజలకు తెలిసి పూజా ద్రవ్యములతో భవనము వద్దకు వచ్చిరి. కుశలవులు హనుమంతుని పట్టు పీతాంబరాల అలంకృతిని చేసి భక్తితో పూజించిరి. సర్వజనప్రియుడగు సుందర హనుమానుని పురజనులందరూ పుష్పమాల అలంకృతిని చేసి పూజలు చేసిరి. రామనామాక్షరములు గల పతాకములతో అలంకరింపబడిన రథముపై హనుమంతుని కూర్చుండబెట్టి మంగళవాద్య ధ్వనులు మారుమ్రోగుచుండా బ్రాహ్మణోత్తములు చతుర్వేద మంత్రములను పఠించుచుండా పురజనులు రామనామ సంకీర్తన చేయుచు వెనువెంటరాగా కుశలవులు హనుమత్ప్రభువును గంధమాదన పర్వత గుహ వద్దకు చేర్చెను. పతిరాకకు ఎదురు చూచుచున్న సువర్చలాదేవి ఆ వార్తను విని ఆనందభరితయ్యే ఎదురుగా వచ్చి నమస్కరించెను. హనుమ సువర్చలను చూచి మందస్మిత వదనారవిందుడై ఆమె కేలు పట్టుకుని సంతోషపరిచెను. సువర్చలా సహితుడగు సుందర హనుమానుని భక్తులెల్లరూ వీక్షించి సాష్టాంగ ప్రణామములర్పించిరి. హనుమంతుడు కుశలవులతో, నాయనలారా, రఘువంశ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టుచు చిరకాలము వర్ధిల్లుడు అని ఆశీర్వదించెను. పిమ్మట హనుమంతుడు పౌరులతో, రామభక్తులారా, ధర్మమూర్తియకు శ్రీరామచంద్రుని పరిపాలనతో మీరు సుఖ సంతోషములతో కాలమును గడిపితిరి. లక్ష్మీనారాయణులే సీతారాములని వారల సేవించుచు మీ జీవితమును పునీతము గావించుకొంటిరి. శ్రీరామచంద్ర ప్రభు అవతారము చాలించెనుగాన ఆ సుందర రూపము మీకిక కానుపించదు. ఈ కుశలవులయందు సీతారాముల రూపములను చూచుకొనుచు భక్తి గౌరవములతో వారిని సేవించినట్లు వీరిని సేవించుచు మీరందరూ సంఖీభావమును రామదండుగా కలిసియుండు. మరి ఒక రహస్యము చెప్పేదను వినుడు. ఐహికములైన కార్యములను సాధించుటకును ఆపదల నుండి విముక్తి పొందుటకును శ్రీరామమంత్రమును ఉపయోగింపరాదు. అది కేవలము మోక్ష సాధనకు మాత్రమే. ఐహికములైన కార్యములను సాధింపగోరువారు రామసేవకుడనైన నన్ను స్మరించినచో మీ మనోరథములను తీర్చగలను అని ప్రబోధము చేశాను. పౌరులు హనుమంతునకు చేతులెత్తి నమస్కరించి శ్రీ సుందర హనుమానుకు జై, శ్రీ సువర్చలా హనుమానుకు జై అనుచు జయ జయధ్వానము చేసిరి. కుశలవులు సువర్చలా హనుమంతులకు ప్రదక్షిణం నమస్కారములు చేసి వారి ఆశీర్వాదమంది ప్రజలతో అయోధ్య కరిగెను. హనుమంతుడు గంధమాదన పర్వతముపై నివసించుచున్న ఋషులను సందర్శించి నమస్కరించెను. తపోధనులకు ఆ మహర్షులు ఆంజనేయుని పరబ్రహ్మస్వరూపునిగా కీర్తించిరి. హనుమంతుడు వారి నుతుల అభినుతించి తమ కొరకై గుహయందు విశ్వకర్మచే నిర్మింపబడిన రత్నశాల యందు ప్రవేశించి సువర్చలాయుతో నిత్యం తాసు క్రీడతి మారుతి సువర్చలా సహితుడై నిత్యము ఆ రత్నశాలయందు విహరించుచుండెను. హనుమంతుడు భోగలాలసుడు కాడు. సువర్చల ధర్మపత్ని గాని భోగపత్ని కాదు. ఇరువురు భోగేచ్ఛారహితులే. వారు జగదుద్ధరణార్థమై భూమిని అవతరించిన ఉమామహేశ్వరులుగాన అస్ఖలిత బ్రహ్మచర్యం అవలంబించి ఆదర్శ దంపతులని లోకమున కీర్తింపబడుచుండిరి. సువర్చల ధర్మాచరణమునందు తన పతికి సర్వవిధములా సహకరించుచు హనుమస్సేవ చేయుచున్నది. సువర్చల సేవలో హనుమంతుడు తన నిత్యకృత్యములు నిర్విఘ్నముగా నిర్వర్తించుచుండెను.
నిత్యము హనుమంతుడు ఉషఃకాలమున సంధ్యోపాసన చేసి శ్రీరామ పంచాయతనముకు చతుర్వేద మంత్రములతో అభిషేకము చేసి పురుష సూక్త విధానముగా షోడశోపచార పూజ చేసి నృత్య గీత వాద్యములతో శ్రీరాముని గుణగణములు వర్ణించి సంకీర్తన చేయుచుండును. తన్ను సేవింపవచ్చిన మహర్షులకు, వానరులకు, దేవతలకు, గంధర్వులకు సీతారామ చరిత్రను వినిపించుచు భక్తులందరకు తీర్థప్రసాదములొసగుచుండును. మధ్యాహ్న కాలమున మరల సీతారాములను అర్చించి మధుర ఫలములను శాల్యన్నమును నివేదింపబడిన పదార్థములను భక్తులందరకు పంచి మిగిలిన వస్తువులను సువర్చలయు తానును భుజించుచుండును. పిమ్మట పూర్వము వాల్మీకిచే రచింపబడిన దివ్యమగు రామాయణ గాథను శ్రీరామచంద్రునకు సంతోష కారణమగుటచే సాయం సమయం వరకు చదువుచుండును. సూర్యుడు అస్తమించు లోపల సాయం సంధ్యోపాసన చేసి వెనుకటి వలె సీతారాములను అర్చించి శ్రీరామతారక మహామంత్రరాజమును ఉపాసించుచు ధ్యానయోగమున నుండి యోగ నిద్రను అనుభవించుచు సుఖముగా శయనతృప్తి నందుచుండును. శ్రీమద్ రామాయణ కథాశ్రవణము చేయు ఋష్యాదులు ఉషఃకాలమున గుహద్వారము కడకు వచ్చి యోగ నిద్రయందున్న సువర్చల ఆంజనేయులను సుప్రభాత స్తోత్రములతో బహుపరాకులతో మేల్కొల్పిను. మహర్షుల నుతులకు పవమాననందనుడు పరమానంద భరితుడై అభయముద్రతో అందరిని అభినుతించి ఆసీనులు కండని చెప్పెను. వారందరూ వారి వారి ఆసనములపై అధిష్ఠించిరి. హనుమంతుడు సీతారాములకు ప్రాతకాలార్చనమాచరించి భక్తులకు తీర్థప్రసాదములొసగెను. భక్తులందరితో రామనామ సంకీర్తనము చేసెను. సనకాది యోగి పుంగవులు హనుమంతునకు నమస్కరించి, ఆంజనేయ, నీ వలన మేము ఆధ్యాత్మతత్వము తెలుసుకొనవలయునని ఉన్నది. మాకెన్నో సందేహములు కలవు, వాటిని మీరు నివృత్తి చేయవలయను అని కోరెను. హనుమ మహర్షుల కోరికకు సంతసపడి, యోగి పుంగవులారా, పూర్వము నేను మా రామచంద్రుని వలన తెలుసుకోబడిన ఆధ్యాత్మతత్వ విషయములెన్నో గలవు, వాటిని మీకు చెప్పెదను, అడుగుము అనెను. సనకాదులు, హనుమస్వామి, జీవాత్మకు పరమాత్మకు గల భేదమేమి? జీవులందరూ ఎచ్చటి నుండి వచ్చుచుండిరి? దానికి హనుమంతుడు, జీవుడు అనగా జీవాత్మ. ఇది చక్షుస్థానమందు గంగా, యమున, సరస్వతులనడు త్రివేణి సంగమమైన నీలతో ఎదమనడు నల్లగుడ్డు. ఇచ్చట అంగుష్టమాత్రమైన కారణపురుషుడుండును. ఇతడు పరమాత్మ యొక్క ప్రతిబింబము. ఇతడే సంకల్ప వికల్పములకును మూలము. సకల కర్తృత్వ భోతృత్వములకును 14 లోకములైన సర్వ ప్రపంచమునకు కారణస్వరూపుడు. సర్వేంద్రియములకు అధిష్టానభూతమైన హంస. ఈ హంస యొక్క రాకపోకలే ప్రణవము. ఆత్మ అనగా పరమాత్మ. ఇది చక్షుస్థానమందు గంగా, యమున, సరస్వతులండి త్రివేణి సంగమమున నీలతో ఎదమనుడు నల్లగ్రుడ్డుకు నడుమ శ్వేతరూపముననున్న మహాజ్యోతి. ఇది ప్రకాశమై సూర్యునకు, చంద్రునకు, అగ్నికిని ప్రకాశమునిచ్చును. సర్వ వెలుగులకు వెలుగై సర్వమును సమదృష్టిగా చూచెడు మహాదృక్కకుటచే సర్వసాక్షి అనియు, త్రివేణి సంగమమును ఉదకమందు దోచుట చేత ఆపోజ్యోతి అనియును, తనంతట తానే వెలుగొందుట చేత స్వయంభువనీయును, సర్వ ప్రకృతులకు ఆధారమగుట చేత పురుషున్ననీయును, కారణ కార్యంబులకు ఆది కారణంబగుట చేత మహాకారణంబనియు చెప్పబడుచున్నది. ఇక జీవుల రాక ఎచ్చటి నుండియో చెప్పెదను వినుడు. యథా అగ్నే విస్ఫులింగా యథా సముద్రే తరంగా అనగా అగ్నిలో నుండి రవ్వలు ఎట్లు లేచుచున్నవో, సముద్రము నుండి తరంగములు ఎట్లు వచ్చుచున్నవో, అట్లే పరమాత్మ నుండి జీవాత్మలన్నీయో వచ్చుచున్నవి. అగ్ని స్థిరముగానే ఉన్నది, దాని నుండి రవ్వలు పైకి లేచినవి. అగ్నికి రవ్వలకును భేదమేమీనూ లేదు. అగ్ని ఎర్రగనున్నది, రవ్వయు ఎర్రగనున్నది. అగ్నియు కాల్చును, మినుగురు పురుగు కాల్చును. అగ్నియు ప్రకాశమగును, మినుగురును ప్రకాశమొసంగును. ఈ రెండిటికీ భేదమేమున్నది? అయినా మినుగురు అగ్నికి దూరమగుచున్నది. దూరమగుచున్న కొలది తన యొక్క ఎరుపుదనమును, కాంతిని కాల్చు శక్తిని గోల్పోవుచున్నది. ఇక ఎక్కువ దూరం పోయినా బొగ్గు ముక్కయే కింద పడిపోవును. అట్లే జీవుడును భగవంతునకు దూరమైన కొలది తన యొక్క సత్ చిత్ ఆనందములను కోల్పోవుచున్నాడు. సనకాదులు, స్వామి, పరమాత్మకు దూరమైన జీవులు తిరిగి పరమాత్మలో లీనమై ముక్తి పొందుటకు మార్గమేమి? ఏ సాధనలు చేయవలేను? హనుమ, మహర్షులారా, భగవంతుని కనుగొనుటకు వేదాంత శాస్త్రమును ఆశ్రయించవలేను. నువ్వులలో నూనె ఉన్నట్లు వేదములలో సారరూపముగా వేదాంతమిమిడి ఉన్నది. వేదాంతమును తెలుసుకొనుటకు సద్గురువును ఆశ్రయించవలేను. అనుకూల వాయువు వీచుటచే ఆ బొగ్గు ముక్కయే అగ్నిని సమీపించి మరల ఎరుపుదనమును
ప్రకాశమును దాహక శక్తిని పొంది తుదకు అగ్నిలో ఐక్యమైనట్లు జీవుడు గురుకటాక్షము చేత ఉపాసన చేసి చివరకు పరమాత్మలో నైక్యమగును. సముద్రములోని అలలును సముద్రము వైపునకు గాక ఒడ్డునకు వచ్చి కొట్టుకొనుచున్నవి, అక్కడ బ్రద్దలగుచున్నవి. ఆ ఎల సముద్రమును వీడి ఒడ్డునబడి వినాశమగుచున్నది. మరల సముద్రంలోనికి పోయిన తన అఖండత్వమట్లే నిలిచియుండును. అట్లే జీవుడును ప్రపంచము వైపునకు గాక పరమాత్మ వైపునకు ప్రయాణమునర్చిన భగవంతునిలో నైక్యమగును. ముక్తి కలుగుటకు విభిన్న మార్గములు కలవు. అవి సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యము అని 4 విధములు. ఇవి సాధన చేతగాని సమకూడవు. సాలోక్యముక్తి అనగా భగవంతుని లోకములో నుండుట. ఇది భగవన్నామ సంకీర్తనాది భక్తి సాధనల చేత లభించును. సారూప్యముక్తి అనగా భగవంతునితో సమానమైన రూపమును పొందుట. ఇది కాశీక్షేత్రములో రామతారక మంత్రమును వింటూ మరణించినందున ఈ ముక్తి లభించగలదు. సామీప్యముక్తి అనగా భగవంతుని సమీపమునకు చేరుట. ఇది సదాచార పరాయణులై భగవద్రూపమును నిరంతరము ధ్యానించు వారికి ఈ ముక్తి లభించును. సాయుజ్యముక్తి అనగా గురువు నిర్దేశించిన మార్గమున ఎవరు భగవంతుని రూపమును హృత్కమలమందు నిలుపుకొని ధ్యానించుచుందురో అట్టివారు బ్రహ్మరకీట న్యాయముగా భగవంతుని రూపమును పొందుదురు. దానిని సాయుజ్యముక్తి అందురు. అది నిత్యము భగవదారాధన వలన లభించును. సనకాదులు, హనుమస్వామి కైవల్యముక్తి ఎట్లు లభించగలదు? హనుమ, సాధన చతుష్టయ సంపన్నుడగు పురుషునకు జ్ఞానము వలన కైవల్యముక్తి లభించును. సనకాదులు, స్వామి జీవన్ముక్తి విదేహముక్తి అని దేనినందురు? దీనికి గల ప్రమాణమేమి? ఇది ఎట్లు సిద్ధించును? అట్టి స్థితి పొందినందున ప్రయోజనమేమి? తెలియజేయుడు. హనుమ, ప్రాపంచిక జ్ఞానమే బంధనము, తత్వజ్ఞానమే జీవన్ముక్తి అందురు. ఇందుకు వేదములు ఉపనిషత్తులే ప్రమాణములు. దుఃఖ నివృత్తి నిత్యానంద ప్రాప్తి ఇందుకు ప్రయోజనము. ఆనందోపలబ్ధి పురుషార్థ సాధ్యం. వాసనలన్నీ నశించిపోవుటయే జీవన్ముక్తి స్వరూపము. సనకాదులు, మహాత్మా పురుషార్థమనగా ఏమి అని అడిగాను. హనుమ, యోగీశ్వరులారా, పురుషార్థము 2 విధములు. ఒకటి శాస్త్ర విరుద్ధము, రెండవది శాస్త్ర సమ్మతము. శాస్త్ర విరుద్ధముకు పురుషార్థము బంధమునకు కారణమగును. శాస్త్ర సమ్మతముకు పురుషార్థము వలన మనలను మెల్లమెల్లగా పరమార్థము వైపుకు మరలించును. ముందుగా అశుభప్రదమైన వాసనలు తొలగించి శుభప్రదమైన వాసనల యందు మనస్సును లగ్నము చేయవలెను. పిమ్మట శుభప్రదమైన వాసనలను పరిత్యజించి తనలో వాసన లేకుండానట్లుగా మనస్సును వశపరుచుకొనవలెను. వాసనలతో ఉన్నంతకాలము జీవుడు బద్ధుడై ఉండును. మరియు జీవుడు తన స్వరూపమును మరచి తాని దేహమనుకొనుచున్నాడు. దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకార తాదాత్మ్యముచే జీవుడై ద్వంద్వములకు లోనై విషయములలో యథార్థముగు ఆనందము లభింపక దుఃఖమునందుచున్నాడు. కావున జీవుడు తనలోని శుద్ధాశుద్ధ వాసనలను మాలిన్యమును క్షాళనమనరించిన గాని ముక్తుడుగానేరడు. సనకాదులు, భగవాన్ వాసనల స్వరూపమెట్లుండునో దయించి వివరింపము అని ప్రార్థించిరి. హనుమ, మహర్షులారా, తనకు చిరపరిచితములగు వస్తువులను ఏ మనస్సు నిరంతరము చింతించుచుండునో అవి ఏ వాసనలు. వాటి వలననే జనన మరణములు కలుగుచుండును. వాసన వల్లనే ప్రాణములలో స్పందన కలుగును. ఆ స్పందనకే వాసనలు పుట్టుచుండును. అందువలన ముందు అశుభప్రదమైన వాసనలను పరిత్యజించి పిమ్మట మంచి వాసనలను త్యజించవలేను. ఈ విధముగా మనస్సును వశపరుచుకొనవలేను. సనకాదులు, హనుమ, ఈ మనస్సు పాదరసము వంటిది గదా, దానిని ఎట్లు వశపరుచుకొనవలేను? హనుమ, మనస్సును జయించుటకు యోగం అవసరం. మన ప్రాణమునకు మనస్సునకు సంబంధమున్నది. ప్రాణము నాపిన మనసాగును, మనస్సు నాపిన ప్రాణమాగును. కావున ప్రాణాయామమునర్చి మనస్సు నాపవలేను. ఇది హఠయోగము. మనస్సు నాపి ప్రాణము నాపుట రాజయోగమందురు. కొన్ని రసాయనిక ప్రక్రియలచే పాదరసమును ముగ్ధముగా చేసినట్లు ఈ యోగములచే మనస్సును చంచలముగాకుండునట్లు చేయవచ్చును. సనకాదులు, మహాత్మా, మీరు చెప్పిన మార్గం అందరకు సాధ్యమగునా? అంతకన్నా సులభమగు మార్గము లేదా అని అడిగాను. హనుమ, మహర్షులారా, అన్నిటికీ మించిన తత్వము శ్రీరామ శరణాగతి. అన్ని భారములు రామునిపై వేచి రామునిపై విశ్వాసముంచి ఆయనను తప్ప మరి ఎవ్వరిని ఆశ్రయింపక నీవే నాకు శరణ్యమనిన కరుణారస హృదయుడగు మా రామచంద్రమూర్తి తప్పక తన దరికి చేర్చుకును. రాముడే పరం బ్రహ్మ, రాముడే పరతత్వము, రాముడే పరదైవము అను సుస్థిర భావముతో
శ్రీరామశరణులైన వారి యోగక్షేమములు ఆ రాముడే వహించును. ఇది నిశ్చయము. రామానుగ్రహము వలననే నేను జ్ఞాన సంపన్నుడనైతిని. మోక్షాపేక్ష గల వారందరులకు రాముడే దిక్కు. ఈ రీతిగా హనుమంతుడు మహర్షులకు ఆధ్యాత్మ తత్వోపదేశము చేసెను. సనక సనందనాది యోగి పుంగవులందరూ ధన్యులమైతిమని అనేక రీతుల కొనియాడిరి. శ్రీ హనుమంతుడు సర్వశాస్త్ర పారంగతుడు, నవవ్యాకరణ పండితుడు, విద్వాంసుడు, మహాయోగి, మహోదారుడు, అగ్రగణ్యుడు, ఆధ్యాత్మ తత్వవేత్త అని ఖ్యాతి నందినవాడు. రామచరితామృతమును తను పానము చేయుచు భక్తులకు పంచి ఇచ్చును. ఆనందముగా గంధమాదన పర్వతముపై కాలము గడుపుచుండెను. హనుమంతుడు ఒకనాడు రామధ్యాన నిమగ్నుడై ఉండ రామచరిత్రను తాను స్వయముగా రచించవలయునని సంకల్పము కలిగెను. సత్య సంకల్పుడగు హనుమంతుని సంకల్పము కార్యరూపము దాల్చినది. తాళపత్రములపై కంఠముతో వ్రాసిన కొంతకాలమునకు ఆ తాటి ఆకులు శిథిలమగునని తలంచి యుగములు గడిచిన తన రామాయణము శాశ్వతముగా నుండునట్లు స్ఫటిక శిలలపై వజ్ర సమానమగు నఖముతో తాను రచించిన రామాయణమును వ్రాయిచుండెను. రామాయణ రచన పూర్తి అయినది. ఆ గ్రంథమునకు హనుమద్రామాయణము అను పేరు పెట్టినాడు. నిత్యము తాను రచించిన రామాయణమందలి పద్యములనే తన్మయతతో గానము చేయుచుండెను. శ్రోతలు హనుమంతుని కవితామాధుర్యమును గ్రోలుచు ముగ్ధులగుచుండిరి. మహాభక్తులకు తులసీదాసు హనుమత్ సహాయంతో వ్రాయబడిన శ్రీరామచరిత్ర మానస ప్రపంచ ప్రసిద్ధమై అందరిచే ఆదరింపబడి పూజింపబడుచున్నది. ఇక జ్ఞానమూర్తి నవవ్యాకరణ పండితుడు రామపదా సేవకుడు అయిన ఆంజనేయమూర్తి తన్మయత్వములో రచింపబడిన తన ఆరాధ్య దైవమగు శ్రీరామచంద్రుని చరిత్రము ఎంత గొప్పగానున్నదో ఊహింప శక్యము కాదు. ఆంజనేయమూర్తి రామచరిత్ర రచించినట్లు శ్రీమద్ రామాయణ గ్రంథకర్తయగు వాల్మీకి మహర్షికి తెలిసినది. హనుమద్ రామాయణము చూడవలేనని వాల్మీకి గంధమాదన పర్వతముపైకి వచ్చినాడు. హనుమంతుడు వాల్మీకిని సగౌరవంగా పూజించి కుశలమడిగినాడు. వాల్మీకి మహర్షి హనుమంతుని ఆదరాభిమానములకు ముగ్ధుడై, అంజనానందన, నీవు రామచరిత్రను రచించితివని వింటిని. ఆ గ్రంథమునొక్క పరిచూపు అని అడిగాను. వాల్మీకి మాటలకు హనుమ హర్షమంది, మునిచంద్రమా, తన్మయత్వములో నేను రచించిన రామాయణమును మీకు తప్పక చూపుదును అని వాల్మీకిని తన భుజంపై కూర్చుండబెట్టుకుని తాను లిఖించిన శిలాఫలకముల వద్దకు తీసుకుని వెళ్ళి, అయ్యా, ఈ రాళ్లపై వ్రాయబడినదే నేను రచించిన రామాయణం చూడుడు అని హనుమ ప్రక్కగా నిలబడి రామధ్యాన నిమగ్నుడై ఉండెను. వాల్మీకి మహర్షి శిలాఫలకముపై లిఖింపబడి ఉన్న హనుమద్రామాయణమును ఆమూలాగ్రముగా చూసినాడు, ముగ్ధుడైనాడు. ఆహా, ఏమి హనుమంతుని రచనాపాఠవము నవరసభరితమై ఉన్నది. భక్తి పారవశ్యముతో వ్రాయబడిన ఈ రామాయణమునకు సాటియగు గ్రంథము మరి ఒక్కటి లేదు అని అనుకొని నిరుత్సాహమున హనుమతో, ఆంజనేయ, నీవు రచించిన రామచరిత్ర చాలా గొప్పగానున్నది. దీని ముందు ఆది కావ్యమైన నా శ్రీమద్ రామాయణము కూడా వ్యర్థమగునేమోనని విచారపడుచున్నాను. కీర్తికాముకుడనైన నేను నీచముగు స్వార్థబుద్ధితో బాధనందుచుంటిని అని తన ఆవేదనను వ్యక్తపరిచెను. హనుమస్వామి వాల్మీకి మహర్షి మనోబాధను గ్రహించినాడు. స్వార్థమును త్యజింపదలిచినాడు. వెంటనే వాల్మీకి నమస్కరించి, మునివర్య, ఈ స్వల్ప విషయమునకే మీరిట్లు బాధ చెందవలయునా అని తాను రాసిన శిలాఫలకములను ఒక చేతితో పట్టుకొని మహర్షిని భుజముపై నెక్కించుకుని సముద్ర తీరమునకు పోయినాడు. వాల్మీకి మహర్షి చూచుచుండగా తను లిఖించిన రామాయణ శిలలను సముద్రములో పారవేసి, ఋషివర్య, నా రామాయణము సముద్రము పాలైనది. ఇక ఎవ్వరూ చదువరు. మీరు నిశ్చింతగా నుండు అని. హనుమంతుని నిస్వార్థ బుద్ధికి ఔదార్యమునకును వాల్మీకి మహర్షి ఆశ్చర్యచకితుడై, మారుతి, నా కొరకై నీ సాహిత్యమును సముద్రములో పారవేచితివి. నా నీచ స్వార్థ బుద్ధి, నీ నిర్మల రామభక్తి, నీ కీర్తి ఈ ప్రపంచమున చిరస్థాయిగా నిలిచియుండును అని కొనియాడను. హనుమంతునకు కావలసినది రామనామము, రామాయణ గానమే కానీ కీర్తి ప్రతిష్టలు కావు. ఆంజనేయుని వంటి ఉదారుడు, స్వార్థత్యాగి ఏ యుగమున ఏ లోకమున లేడు. శ్రీ హనుమంతుని మహామహిమలకు, అద్భుత శక్తికి ఇంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, నైరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు అను అష్టదిక్పాలకులు విస్మయం అందినారు. హనుమంతుని కన్నా పరదైవము లేడని సంభావించినారు. భక్తితో హనుమంతుని శిలామూర్తులను ప్రతిష్ఠించి హనుమత్ పార్షదులకు సమర్పించి ధన్యులు కావలేనని తలచినారు. గంధమాదన పర్వత గుహకు సమీపమున ఒక సరస్సు గలదు. ఆ సరస్సు ఒడ్డున తూర్పు దిశగా దేవేంద్రుడు హనుమంతుని ప్రతిష్ఠించి జాంబవంతునికిచ్చెను. ఆగ్నేయ దిక్కున అగ్నిదేవుడు ఆంజనేయుని శిలా విగ్రహమును ప్రతిష్ఠించి
వినతునకు సమర్పించెను. యమధర్మరాజు దక్షిణ దిక్కునందు నిశ్చల భక్తితో హనుమత్ ప్రతిమను స్థాపించి నీలున కొసగెను. నైరుతి దిక్కున నిర్రుతి హనుమన్మూర్తిని ప్రతిష్ఠించి పనసునకిచ్చెను. వరుణుడు పశ్చిమ దిగ్భాగమున హనుమద్రూపమున ఆవాహనమునర్చి భక్తితో పూజించి గంధమాదన్న కొసగెను. వాయుదేవుడు వాయువ్య దిశయందు తన పుత్రుడుకు అంజనానందుని విద్యుక్తముగా ప్రతిష్ఠ చేసి సుషేణునికిచ్చెను. ఉత్తర దిక్కున యక్ష గంధర్వ నాయకుడకు కుబేరుడు హనుమద్దనుగ్రహం పొందుటకై హనుమశిలామూర్తిని సుందరముగా నిర్మించి స్థాపన చేసి భక్తితో పూజించి మైందున కర్పించెను. పార్వతీపతియు లోకక్షేమంకరుడగు శంకరుడు తన తేజముతో ఆవిర్భవించిన ఆంజనేయ శిలామూర్తిని ఆగమోక్త విధానముగా ఈశాన్య దిక్కున ప్రతిష్ఠ గావించి ద్వివిధునకిచ్చెను. ఈ రీతిగా దిక్పాలకులు అష్టదిక్కులయందు హనుమశిలామూర్తులను ప్రతిష్ఠ గావించి నిత్యము వేదమంత్రములతో అభిషేకము చేయుచు శ్రద్ధాభక్తులతో పూజించుచుండిరి. ఆ దేవతలచే చేయబడిన అభిషేక జలము హనుమంతుని వాలాగ్రభాగము నుండి సామూహికముగా వెలువడి భూమిపై మహానది వలె ప్రవహించుచుండెను. ఆ నదిని హనుమద్వాలసాగరము అని పిలుచుచుండిరి. ఆ నది యందు వేల కొలది రాజహంసలు, బంగారు కమలములు, బంగారు తుమ్మెదలు, చక్రవాకములుండును. గంధర్వ స్త్రీలు, అప్సరస స్త్రీలు జంటలుగా కూడి జలక్రీడలాడుచుందురు. దేవతలు, మునులు, మనుష్యులు మొదలగు వారందరూ పవిత్రమగు ఆ హనుమద్వాల సాగరమున నిత్యము స్నానమాచరించి పునీతులై ధర్మార్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థములను పొందుచుండిరి. శ్రీ హనుమంతుడు చతుర్భుజములతో సువత్సలాసహితముగా రత్నమయ సింహాసనం అధిష్ఠించి రామాయణ కథాగానము చేయుచు భక్తులచే రామనామ సంకీర్తనము చేయించుచు రామతారక మహామంత్రమును జపించుచు నిరంతరము రామసేవయందే నిమగ్నుడయుండి ప్రతీక్షతే బ్రహ్మపదం భవిష్యత్కాలమున బ్రహ్మపదమునందుటకై సిద్ధముగా నుండెను. యుగములు గతించుచున్నవి. హనుమంతుడు ఒక్క క్షణము కూడా రామనామస్మరణ చేయకుండా కాలము గడుపుటలేదు. హనుమకు కనులు మూసినను కనులు తెరిచినను రామరూపమే గోచరించుచుండెను. అతనికి ప్రకృతి అంతయు రామమయముగా దోచుచున్నది. ఆనందరూపుడగు శ్రీరాముని దలుచుకొని ఆనందాబ్ధిని తేలుచు అప్పుడప్పుడు శరీరమును మరచి సమాధి స్థితిని అందుచుండును. జై శ్రీరామ్.